వైల్డ్ కార్డ్ అంటే ఒకటే ఉంటది, అది రేర్ గా జరుగుతుంది. ఈసారి ఈ వైల్డ్ కార్డులు సాకుతో వాళ్ళలో ఉన్న గేమ్ స్పిరిట్ ని బయటకు తీసుకొద్దాం అనే ఉద్దేశం అయితే నాకు కనబడుతుంది. వైల్డ్ కార్డ్స్ అన్ని ఉంటే ఉన్న వాళ్ళు చాలా డిసప్పాయింట్ అవుతారు అక్కడ ఉన్న వాళ్ళు. మాక్సిమం ఇప్పుడు వైల్డ్ కార్డ్ లిస్ట్ కూడా వచ్చింది, ఆ లిస్ట్ లో ఒకళ్ళని అరెస్ట్ చేసినట్టు మనకి కనబడుతుంది. కానీ ఇది సర్వేలో ఫిట్టెస్ట్ లో ఖచ్చితంగా వైల్డ్ కార్డ్స్ మొత్తం కూడా అరెస్ట్ చేసుకోవాలి. చేసుకోకపోతే వాళ్ళందరూ వస్తే వీళ్ళందరూ వెళ్ళిపోతారు, ఖచ్చితంగా వెళ్ళిపోతారు. దాంట్లో ఎటువంటి డౌట్. మళ్ళీ వస్తున్నట్టు గంగమ్మ ప్లేస్ లో రిస్క్ అని తీసుకురండి. గంగమ్మ ఏం ఆడుతుంది చెప్పండి, ఇప్పుడు మనల్ని ఎంటర్టైన్మెంట్ చేయాలి. గంగమ్మ యూట్యూబ్ లో చేస్తుంది ఆల్రెడీ ఎంటర్టైన్మెంట్ చాలు. మళ్ళీ బిగ్ బాస్ లోకి వచ్చి పాపం ఆమెకేం చేత కాదు, అవన్నీ తట్టుకునే శక్తి ఓపిక వయసు ఆవిడికి లేదు. ఆవిడ బదులు రితికా గాని లేకపోతే మన రేణుక గాని ఇలాంటి రెబల్ తీసుకురావాలి. మన మంచిగా ఆడే ముక్కవినేసి గాని శోభా శెట్టి గాని ఎలాంటి అశ్వత్థామ ఎవరో గౌతమ్ కృష్ణ నెంబర్ 1. కానీ ఒకటి చెప్తున్నా, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ మళ్ళీ ఆడినోళ్ళనే తీసుకురాకుండా కొత్త ఫేస్ అయితే మనకు కూడా ఎంట్రీ తప్పు. ఇప్పుడు ప్రతి కొత్త క్యారెక్టర్స్ రావాలి. కొత్త క్యారెక్టర్స్ వస్తేనే మనకు వైల్డ్ కార్డ్ చూడాలనిపిస్తుంది. ఈ మళ్ళీ ప్రీవియస్ ఎపిసోడ్స్ లో ఆడిన కంటెస్టెంట్ తీసుకొస్తే దానికి అర్థం లేదు. అదంతా కూడా మళ్ళీ మనకి ఏమనిపిస్తుంది, ఆల్రెడీ చూసాం కదా 3 లో 4 లో, ఎందుకు వీళ్ళ మొఖాలు మళ్ళీ వాళ్ళ ఆట కూడా మనకు అర్థమైపోయి ఉంటది. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి. యాంకర్ ప్రదీప్ ఉన్నాడు, ఎప్పుడు రాలా. జబర్దస్త్ ఆది ఉన్నాడు, ఎప్పుడు రాలా. చిన్నపిల్లలు ఆడుకున్నట్టు అనిపించింది నాకైతే ప్రోమో చూస్తుంది. మరి చిన్నపిల్లలు చేస్తలా ఉన్నాయి. ఇవన్నీ కూడా వైల్డ్ కార్డ్ సాకుతో వీళ్ళందరిలో కూడా ఒక యాక్టివ్నెస్ క్రియేట్ చేద్దామని బిగ్ బాస్ నిర్ణయించుకున్నాడేమో అని నాకు అనిపిస్తుంది. లేకపోతే వీళ్ళందరూ కూడా బయటకు పోయేసే ఛాన్స్ ఉంది. 1 by 1. మణికర్ణని యష్మి టార్గెట్ చేసింది ఈ రోజు ప్రోమోలో. యష్మిని తీసుకెళ్లి క్లాన్ కింద డిజాల్వ్ అని పక్కన పెట్టేసాడు. రే నన్నే పక్కన పెడతారా, నీ ఎంత చూస్తా అంటుంది. నువ్వు ఏం చూసుకున్నా మీ ఇద్దరు నామినేషన్ లో చూసుకోవాలి. ప్రతిసారి మీకు ఇలా జరుగుతూనే ఉంటది. కాకపోతే అక్కడ వచ్చే వైల్డ్ కార్డులు ఏవైతే ఉన్నాయో వాటిని ఆపుకునే పనిలో ఉండండి, టీం కింద ఏర్పాటయ్యి. అంతేగాని మీ ఇద్దరు కక్ష సాధింపులు మీ పర్సనల్ గొడవల వల్ల ఏమవుతాయంటే ఒక్కొక్క వైల్డ్ కార్డ్ పెరుగుద్ది, మీకు క్రిటికల్ అవుద్ది గేమ్. అది ఆపుకోగలిగితేనే. లేకపోతే ఇప్పుడు వచ్చే కంటెస్టెంట్స్ అందరూ కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ముక్కావినాష్ గాని, గంగమ్మ గాని, గౌతమ్ గాని, నైని గాని చాలా మంది వాళ్ళ స్టాండర్డ్ పొజిషన్ చాలా బాగుంటాయి. ఎంటర్టైన్మెంట్ పర్పస్ కూడా బాగుంటది. మణికంఠ తీసేయడము, సీతని నిఖిల్ తీసేయడం ఇట్లా అనిపించింది. సీతనే ఇప్పుడు చీఫ్ కింద ఇద్దరినే ఒకరు నామినేట్ అవ్వాలన్నారు, అది ఇంటి సభ్యులు నిర్ణయించమన్నాడు. ఇంటి సభ్యులు నిర్ణయించమన్నప్పుడు ఏం చేశాడు, మన సీతకు ఎక్కువ ఓట్లు పడి ఆటోమేటిక్ గా మనోడు ఆ ఎఫెక్ట్ పడింది. ఆ శాపం ఇంకా పోలేదు, సోనియా శాపం ఇంకా పోలేదు. సోనియా శాపం వెంటాడుతూనే ఉంది నిఖిల్ ని. ఈ వీక్ అంతా వెంటాడుద్ది. ఈ వీక్ లో ప్రూవ్ చేసుకోగలిగితే ఏమన్నా చేంజ్ అవుతుంది. కానీ నిఖిల్ మళ్ళీ యాజ్ యూజువల్ ఇప్పుడు మారాడు, మనిషి మారాడు. అందరితో కొలాబరేట్ అవుతాం. పృథ్వీ గానీ వాళ్ళ వెర్షన్స్ లో ఇప్పుడు బాగున్నారు. ఎలిమినేషన్ అయ్యేది ఇద్దరులోనే ఉందబ్బా ఈసారి. ఆదిత్య చూడండి, మన నైనిక గాని విష్ణుప్రియ గాని వీళ్ళిద్దరికి ఎక్కువ నామినేషన్స్ లో ఎక్కువ వాళ్ళకి వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకతను బట్టి ఖచ్చితంగా వాళ్ళిద్దరిలో ఒకళ్ళైతే 8 మంది వైల్డ్ కార్డ్ వస్తున్నాయని చెప్పి లైవ్ లో చెప్పారు. మీకు ఎలా అనిపిస్తుంది?